నిర్బంధాలతోటి ఉద్యమాలను ఆపలేరన్నారు ప్రజాకవి గద్దర్. ప్రజా ఓట్ల రాజ్యం రావాలన్నారు. ప్రజా ఉద్యమాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించమని చెప్పారు. 1969 ఉద్యమంలో అమరులైన వాళ్ల కుటుంబాలకు సన్మానం చేయాలని సర్కారును కోరారు. జూన్ 2 నుంచి రాష్ట్రంలోని అమరవీరుల సమాధుల దగ్గర దీపాలు పెట్టాలన్నారు. బెల్లి లలిత 18వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని లలిత సమాధికి నివాళులర్పించారు గద్దర్. బెల్లి లలిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అత్యంత త్యాగం చేసిన చెల్లి బొలిలలిత భువనగిరి చరిత్రలో ఆమె యొక్క గుడికి వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళి పూలు సమర్పించాం. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. భౌగోళిక తెలంగాణ వచ్చింది, త్యాగాల తెలంగాణ రావాలి. ఆ త్యాగాల తెలంగాణ గురించి మనము ప్రత్యామ్నాయమైనటువంటి నిర్మాణాలు చేద్దాం అని దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ రోజు బెల్లి లలిత మా తెలంగాణ మాకు అని ప్రాణాన్ని త్యాగం చేసింది. ఇప్పుడు త్యాగాల తెలంగాణ నిర్మాణం చేద్దామని చెప్తున్నాం. అందుకే భూములు, నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో త్యాగాల తెలంగాణ నిర్మాణం చేద్దామని ఈరోజు బెల్లి లలిత చెల్లి యొక్క ఈ వీరనారి యొక్క సంస్కరణల జ్ఞాపకంగా ప్రతి దగ్గర తెలంగాణ జ్యోతి వెలిగించాలి.